Premium triplex villas at Kollur, APR Projects. నాన్న దగ్గర చేసిన డాన్సర్స్ మాస్టర్స్ అయిన వాళ్ళు అంటే ఎవరెవరు ఉన్నారు? తమిళ గాని తెలుగు గాని. నాన్న దగ్గర చేసిన లారెన్స్ మాస్టర్, లారెన్స్ అన్నయ్య టాప్. దాని తర్వాత దాంట్లో నంబర్ 1 పొజిషన్ చెప్పాలంటే కన్నడంలో సంపత్ మాస్టర్ గారు అనేసి పెద్ద మాస్టర్ గారు, ఆయన టాప్. దాంట్లో ఇంకా టాప్ అంటే స్వర్ణ అక్క, పేరుకు తగ్గినట్టుగా స్వర్ణానే టాప్. నెక్స్ట్ అంటే లారెన్స్ అన్నయ్య, ఆయన టాప్. నెక్స్ట్ యాసిన్ మాస్టర్ అనేసి ఆయన కూడా మంచి లెవెల్లోనే రీచ్ అయినారు. టచ్ లో ఉన్నారా లారెన్స్ మాస్టర్? పిల్లలకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేస్తారు, ఫోన్ చేస్తే ఎప్పుడైనా రెస్పాన్స్ చేస్తారు. ఓకే, అంతే. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు నాన్నకి అసలుకి? అంతమంతా వర్క్ చేశారు కదా, బట్ తనకంటూ ఇష్టమైన హీరోలు ఉంటారు. అన్నగారు, ఆయన తర్వాత బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ఫస్ట్. ఓకే. అన్నగారితో ఆయన స్టైలు, ఆయన క్రేజీనెస్ ఎక్కువ ఇష్టం. ఇంకా బాలయ్య బాబు గారితో ఆయన ఆటతనం ఉంది చూడండి. ఆయన వచ్చి మాస్టర్ ఏంటి మళ్ళా ఇంకా ఏం చేశారు, అది సూపర్, ఇదే మూమెంట్, మళ్ళీ ఇంకా ఎప్పుడు అని మాట్లాడతాడు. అది నచ్చును. అబ్బా కొట్టదండి, ఏం మళ్ళీ మీరు కొట్టేస్తున్నారు, ఏంటిది మళ్ళా ఆ మాత్రం ఉండాలి మాస్టర్ గారు, ఏంది తినలేదా అని మాట. వీళ్ళిద్దరు మధ్యలో చాలా బాగుంటది. ఓకే, చాలా ఇది సంభాషణ ఉంటది చూడండి. సార్ కొట్టద్దు సార్, గిల్లి మాట్లాడతారు, ఏంటి సార్ ఊరుకోండి సార్, నొప్పి వస్తుంది, గిల్లి చాలా బాగుంటది. ఫన్నీగా ఉంటది, ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు చూసినా. ఓకే. హీరోయిన్స్ లో బాగా ఇష్టమైన వాళ్ళు? రాధా గారు. రాధా మేడం అంటే ఈయనకి ప్రాణం. అప్పట్లో అంటే సావిత్రి అమ్మ, సరోజాదేవి మేడం, సౌందర్య గారు. మా దగ్గర అంటే మేము ఆల్మోస్ట్ ఇంట్లో కూర్చుంటే ఇంకా ఇదే, అరే రాధా అలా చేసేది, రాధా ఇలా చేసేది, చక్కగా ఉంటుంది తెలుసారా, అలా ఉంటుందిరా, బంగారు తల్లిలాగా ఉంటుందిరా, ఇలానే మాట్లాడతారు మా దగ్గర కూడా సరదాగా. మళ్ళీ వర్లారులో అజిత్ మూవీ బాగుంది. అవును, అది ఆయన ఇక్కడే మనం రామోజీ ఫిలిం సిటీలోనే ఆ ఫైట్స్ తో పాటు అవన్నీ కూడా దగ్గరుండే చేపించారు. అవును. సో నాన్నగారు చేసిన సాంగ్స్ లో తెలుగులో మీకు ఇష్టమైన సాంగ్స్ అంటే? ఆయన రొమాంటిక్ అసలు బెడ్రూమ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా చేయగలరు. నో ఇన్హిబిషన్స్ అన్నమాట. నాకు ఆయన చేసిన సాంగ్స్ లోనే ఎక్కువ అంటే మనం రగులుతుంది మొగలి పద, ఆ సాంగ్ ఎక్కువ నాకు అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ కంపోజింగ్ అనేది ఇంతవరకు ఒక ప్యార్ గా నేను చూడలేదు. అవును, అప్పుడు రాలే అలాంటి సాంగ్స్ అసలు. హీరో హీరోయిన్ దాని తర్వాత పాముల సాంగ్ ఎక్కువ వచ్చాయి, కానీ ఆ ప్లాట్ఫామ్ లో బెండింగ్ టైప్ ఆఫ్ మూమెంట్ అంటే అది ఏదో నాకు ఒకవేళ నా ఫాదర్ చేశారో అనేది కాకుండా కూడా, అంటే ఒక నడుము విరిగిపోయిన ఒక డాన్స్ మాస్టరు ఇంత ఒక థాట్ లో ఇలా పర్ఫామ్ చేసి ఇలా చేయగలరా, అది కూడా అంత ఒక మాస్ రేంజ్ లో ఉండే ఒక హీరోయిన్. ఇప్పుడు హీరో అనుకుంటే ఫుల్ బ్యార్ బాడీ అండి అవి. అవును కదా, స్లోపు ఎంత గుచ్చుకొని ఉంటాయి, ఎన్ని టేక్స్లు అయి ఉంటాయి. అవును, అది చేసి మళ్ళా మొత్తం మూమెంట్లు మొత్తం బ్యార్ బాడీతోనే.